సార్. చాలు సార్. జాయింట్ కలెక్టర్ గారు ప్రఖర్ జైన్ IAS 2021 బ్యాచ్. కాకపోతే మనం ఆయన జాయిన్ అయ్యే టైంకి సీరియస్ ఫ్లడ్ డ్యూటీస్ లో మనందరం డిప్లాయ్ అయిపోయి ఉన్నాం ఫీల్డ్ లో. కొల్లూరు మండల ఎంపీడీ ఆఫీస్ లో అక్కడే వచ్చి డ్యూటీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి 7 days కంప్లీట్ గా 7 రోజులు రాత్రులు పగళ్ళు నా దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ దాకా మన యంత్రాంగం అందరూ కూడా ఎవరినైతే అక్కడ పోస్ట్ చేశామో వాళ్ళందరూ అక్కడ పనిచేశారు. కలెక్టర్ టు ఆఫీస్ సబార్డినేట్ దాకా. జాయింట్ కలెక్టర్ గారు అక్కడే వచ్చి జాయిన్ అయిపోయి ఈ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ సబ్ కలెక్టర్ తెనాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్ హిమ్. అంతే కదండి. సో ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అప్పటికే ఆయన తెనాలి ఫ్లడ్ డ్యూటీలో ఉండి అక్కడికి ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు వస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ చూసుకొని వచ్చి జాయిన్ అయిపోతానని నాకు మెసేజ్ పెట్టాడు. మనం అప్పటికే సుబ్బారావు గారు అప్పటికే రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు పాత జాయింట్ కలెక్టర్. ఒక 1 day మేము వితౌట్ జాయింట్ కలెక్టర్ సపోర్ట్ అక్కడ క్రూషియల్ డే ఆ రోజు కూడా మనం చేయాల్సి వచ్చింది. వెంటనే ఆయన వచ్చేసాడు మనకు సపోర్ట్గా, రైట్ హ్యాండ్ లాగా. అక్కడ వారం రోజుల నుంచి కంటిన్యూగా మేము ఇద్దరం అక్కడే ఉండి మానిటర్ చేసుకొని అన్ని విషయాలు మొత్తం ఫ్లడ్కి సంబంధించి ఎవాక్యుయేషన్ అయితేనేమి, రిలీఫ్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి లోపల నీళ్ళలో ఉన్న వాళ్ళకి సప్లైస్, ఫుడ్, వాటర్, మెడిసిన్స్, మెడికల్ క్యాంపులు, అట్లానే వాటర్ రిసీడ్ అయ్యే వరకు ఎక్కడైతే బండ్ డ్యామేజ్ అవుతుందో ఇమీడియట్ వాటికి వార్ఫుట్ బేసిస్లో టెంపరీ స్ట్రెంగ్ చేయడం. బండ్ సీఎం గారి ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే మనం దాని ఏర్పాట్లన్నీ పక్కన తెలుసుకోవడం. మన డిఆర్ఓ గారు, అందరూ ఆఫీషియల్స్ అందరికీ నమస్కారం. నా గురించి సార్ అన్ని మాటలు చెప్పారు. నేను యూపీ నుంచి ఇక్కడే వచ్చాను. ఇంతకుముందు నా ట్రైనింగ్ కాకినాడలో జరిగింది. తర్వాత తెనాలిలో సబ్ కలెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడే చేసి బాపట్లలో చేస్తున్నాను. ఈ పోయిన వారంలో సార్ మీ లీడర్షిప్లో, మీ గైడెన్స్లో నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నేను స్వయంగా చూసాను సార్ ఎలా ఇక్కడ వార్ ఫిటింగ్ బేసిస్ మీద ఎలా పని జరిగింది. ఏమీ లైఫ్ లాస్ లేదు, మినిమల్ లాసెస్ ఉంటాయి. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ ఏం రిలీఫ్ మెటీరియల్ కావాలి అదే మన తరఫున ఇచ్చడం జరిగింది. సో ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఈ పోయిన వారంలో నేను ఇంకొకటి మాట నేర్చుకున్నాను. అదే మన ఆఫీషియల్స్ గురించి సార్. ఇక్కడ మన బాపట్ల జిల్లాలో వాళ్ళందరూ చాలా కేపబుల్గా ఉన్నారు. అదే నేను నేర్చుకున్నాను సార్. అందరూ డెడికేటెడ్గా, ఫోకస్డ్గా మీ అందరికీ సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడే పని చేశారు. చాలా డెడికేటెడ్గా, చాలా స్మార్ట్గా పని చేశారు. సో ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ మీ అందరితో కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ ఫర్ మీ, for you as well. I'm looking forward to your support. I'm looking forward to learning from all of you, and let us hope best for the Bapatka district. Thank you so much sir. Thank you. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.